చంద్రబాబు నాయుడు గారి ఒక వీడియో అన్నది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. గుండెకాయ గట్టిగా పట్టుకొని ముందుగా ఆ వీడియోని జాగ్రత్తగా చూడండి, దాని తర్వాత మనం మాట్లాడదాం. ఇదే నెలలో ఒక సంవత్సరం అవుతుంది. అవునైతే దేశంలో ఎక్కడా చేయని సంక్షేమ కార్యక్రమాలు చేసేసారా? సంక్షేమ కార్యక్రమాలు ఓడి అంకమ్మ. నేను ఎన్నే ఉన్నా, రోజు పేపర్లు చదువుతున్నా, రోజు న్యూస్ ఛానల్ చూస్తున్నా, ఎక్కడా కూడా ఎలాంటి సంక్షేమ కార్యక్రమం అనేది ఎవరికి ఇంతవరకు అందిందే దాఖలాలే లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం సంక్షేమ కార్యక్రమాన్ని చేసేసిన అని చెప్పేసి బాహాటంగా ఈరోజు చెప్తున్నారు. సరే, ఇంకొంచెం డీటెయిల్గా ఏం చెప్తున్నారో విందాం. పేదవాళ్ళకు అండగా ఉంటానని చెప్పారు. సూపర్ 6 ఒక కార్యక్రమం పెట్టారు. పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పారు. చరిత్రలో ఎప్పుడూ లేని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియదు. ఎవరికి ఇచ్చారు? ఓకే, ప్రజలకు ఇవ్వకపోతే ఇవ్వకపోయినారు. మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకైనా మీ సంక్షేమ కార్యక్రమాలు పథకాలు ఇచ్చిర్రా? ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఈ రోజు దాకా కూడా ఎట్లాంటి సంక్షేమ పథకం అన్నది అందలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట్లాడినా కూడా సంక్షేమ పథకాలు ఇచ్చేసినా అని చెప్పేసి ఈరోజు చెప్తుంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి చెప్తున్నారా? లేదు, నాకు పచ్చ మీడియా ఉన్నది, నేనేం చెప్పినా కూడా మా వాళ్ళు రాసుకుంటారు, ప్రజల్ని మభ్య పెట్టేస్తారు అని చెప్పేసి నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఎంత ఘోరం అండి, ఎంత అన్యాయం అండి. నెల రోజులైతే సంవత్సరం అవుతుంది అని చెప్పేసి ఆయనే అంటున్నాడు. కాకపోతే సంక్షేమ పథకాలు ఇచ్చేసినా అంటున్నాడు. ప్రజలకి నిజంగా సంక్షేమ పథకాలు అందినాయా? తప్పకుండా మీకు సంక్షేమ పథకాలు అందినాయా లేదా కింద కొంచెం గుర్తు పెట్టుకుని కమెంట్ చేయండి. ఇక్కడ ఎంత విశేషము అంటే వీళ్ళు చాలా హామీలు ఇచ్చారు. ఎలక్షన్లకు ముందు బొచ్చడ హామీలు ఇచ్చారు. ఆ బొచ్చడ హామీలలో ముఖ్యమైన హామీలు 6. ఆ 6 హామీలకి ముద్దుగా సూపర్ 6 అని చెప్పేసి పేరు కూడా పెట్టుకున్నారు. ఈ రోజు కూడా ఇది టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్, ఇందులో ఈ సూపర్ 6 పెట్టుకున్నారు. ఇక్కడ గౌరవనీయులు మా ముఖ్యమంత్రి కాబట్టి మేము ప్రేమగా ఏమైనా మేము అనొచ్చు కాబట్టి ముసి నవ్వులు నవ్వుతున్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఇక్కడ ఉన్నది. పక్కనే మనం చూసుకుంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పేసి ఇక్కడ పైన రాసుకోవడం జరిగింది. ఈ ఏదైతే ట్యాగ్లైన్ ఉందో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, ఈ ట్యాగ్లైన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నిసార్లు అని ఉండరు. నేను అన్నిసార్లు అన్నా. ఇప్పటిదాకా ఈ గడిచిన 11 నెలల్లో నేను ఈ ట్యాగ్లైన్ని చాలాసార్లు వాడినా. మా బాబు గారు ఇచ్చేస్తున్నాడు సంక్షేమ పథకాలు, రేపో మాపో రాబోతున్నాయని చెప్పేసి నేను రోజు ఈ ట్యాగ్లైన్ని వాడి పడుకుంటే కలలో కూడా ఈ ట్యాగ్లైన్ వస్తుంది. సరే, ఏం సంక్షేమ పథకాలు ఇచ్చిండు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ యువతకి 20 లక్షల రూపాయలు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి మొదటి సంక్షేమ పథకము. ఇది ఇవ్వలేదు, ఇంకా ఇవ్వలే. రెండవది స్కూళ్ళకి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, ఇది రెండవ సంక్షేమ పథకం, ఇది కూడా ఇంకా ఇవ్వల. మూడవది ప్రతి రైతుకి ఏటా 20,000 రూపాయలు, ఇది మూడవ సంక్షేమ పథకం, ఇది కూడా ఇంకా ఇవ్వలే. నాలుగవది ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ఇది ఇంకా ఇవ్వలే. ఏదో ఇచ్చినాము ఒక సిలిండర్ అన్నారు, మరి ఆ సిలిండర్ ఇంతవరకు ఇంటికి వచ్చినోడు ఒక్కడు కూడా బయటికి వచ్చి చెప్పలే. మరి చంద్రమండలంలో ఇచ్చిర్రా లేదంటే ఇంకాడికన్నా వెళ్ళి ఇచ్చిరా, వేరే దేశంలో ఇచ్చిరా మనకైతే తెలియదు. మన రాష్ట్రంలో అయితే ఒకరికి కూడా అందలే. ఐదవది ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు అన్నారు, అది కూడా ఇంకా ఇవ్వాలి. ఆరవది చివరిది మహిళలకి ఉచిత బస్సు అని చెప్పేసి ఈ 6వ హామీ ఇచ్చారు, ఇది కూడా ఇంతవరకు ఇవ్వాలి. అంటే ఇచ్చిన 6 హామీలలో ఒక్క హామీ కూడా ఇవ్వాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రకారం మాత్రం అన్ని హామీలని ఇచ్చేసినాము. ఎంత ఘోరం అండి, ఎంత అన్యాయం అండి. అంటే మా దగ్గర ఇందాక నేను చెప్పినట్టు పచ్చ మీడియా ఉంది, ఖాళీగా కూర్చొని ఉన్నారు, మనం ఏం చెప్తే అది రాసుకుంటారు అని చెప్పేసి నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడుతుంటే నిజంగా సిగ్గేస్తుంది. అండ్ ఈరోజు ప్రజల మీద కూడా కోపం ఇస్తుంది. ఇట్లాంటి వాళ్ళన నమ్మింది, ఇట్లాంటి వాళ్ళన అన్నం ముద్ద కలిపి నోటికాడ పెట్టేటటువంటి వ్యక్తిని నమ్మకుండా తన్నేసి కేవలం గాల్లో మేడలు కట్టేటటువంటి వ్యక్తులని ఈరోజు నమ్ముకొచ్చినాము. ఈరోజు పరిస్థితి ఏంటంటే అన్నీ చేసేసినాం, ఆల్రెడీ అయిపోయింది. దేశంలోనేనంట, మళ్ళీ అది కూడా దేశంలోనే ఎక్కడ లేని విధంగా అంట. ఎంత ఘోరం అండి. ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మరికొన్ని మాటలు నేను ఈరోజు మీకు వినిపిస్తా. మీరు ఆల్రెడీ వినే ఉంటారు, కానీ
మళ్ళొకసారి మీరు వినాలి. ఇక్కడ చూడండి ఏమంటారు ఈయన, గో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇగో ఇక్కడ మీరందరూ ఓట్లు వేశారు కానీ మీకు ఎన్నో హామీలు ఇచ్చారు చేయాలి, కానీ ఖజానా ఖాళీగా కనపడొస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని ఎలక్షన్లో గెలిచి చివరికి ఖజానా ఖాళీ అని చెప్పేసి ఇంతకుముందు చెప్పినటువంటి మా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, ఖజానా ఖాళీ అంటే ప్రజలు తిరగబడుతున్నారు. మరి నీవు ఇంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్వి, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి క్యాండిడేట్వి, నువ్వు ఖజానా ఖాళీ అని చెప్పేసి చెప్తే ముందుగా తెలవదా నీకు అని చెప్పేసి అడుగుతున్నారు అని చెప్పేసి ఈ మాట అన్నప్పుడు ప్రజలు అడిగారు, నిలదీశారు అని చెప్పేసి. ఇప్పుడు ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటే, లేదు ఇచ్చేసాం, నీకు రాలా అంతే. అంటే ఓటు హక్కు ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలందరికీ ఒకటే మాట చెప్తున్నాడు, నీకు రాలే అంతే, మిగతా అందరికి వచ్చింది. అంటే ప్రతి ఒక్కరు ఇదే నమ్మాలి. ఎక్కడ రాజకీయం అండి, ఎంత ఘోరం అండి. ఈ ఘోరాన్ని నిజంగా చూడలేనటువంటి ప్రస్తుత పరిస్థితులు. ఇక్కడ ఈ ఒక్క కార్యక్రమంలో 33,100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. జాగ్రత్తగా వినండి, భారతదేశంలో ఎక్కడా లేదు. ఒకప్పుడు బటన్ నొక్కారన్నారు, మీ బటన్లన్నీ నా పింఛన్తో సమానం అని చెప్పి మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. అంటే ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుందంటే, నేను కేవలం పెన్షనే ఇచ్చినా, నా పెన్షన్ ముందు మీ బటన్లన్నీ వేస్ట్, నేను ఇచ్చింది పెన్షన్ మాత్రమే అని చెప్పేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మనందరికీ చెప్పకనే చెప్పేసాడు. అయినా కూడా మనలో చాలామంది మేధావులం లేదు ఇప్పుడు అప్పుడు వస్తుంది ఇప్పుడు అప్పుడు అని చెప్పేసి ఈరోజు కూడా నమ్ముతున్నాం. ఎంత ఘోరము అంటే మన నమ్మకాలని డైరెక్ట్గా మన ముందర వచ్చి తుంచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనం ఇంకా నమ్ముతున్నాం అంటే దీనికంటే ఘోరం ఇంకోటి ఉంటుందా అని చెప్పేసి నేను మీకు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం అందరం విలువలు పాటిస్తూ వేరే వాళ్ళకు విలువలు చెప్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. మనకు విలువలు లేకుండా వేరే వాళ్ళకి విలువలు చెప్తారంటే విలువల కోసం డిమాండ్ చేయడం కూడా తప్పే. ఈ వీడియోని ఎందుకు ప్లే చేసినంటే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ప్రతి మాట ఎట్లుంటుందంటే వైసీపీని తెప్పిపొడిచేలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో నిలబడి మాట్లాడిన అంటే వైసీపీ గురించో జగన్మోహన్ రెడ్డి గారి గురించో మాట్లాడకుండా ఆ సభ అన్నది ముగించాడు. విలువల గురించి చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి ఈ మాట ముందు చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది. మనము విలువల్ని పాటించి పక్కవాడికి చెప్పాలి. ఇది కరెక్టే, ఇది మీరు అన్నది నిజమే. కానీ ఆ విలువల్ని మీరు పాటిస్తున్నారా? ఈరోజు ప్రజలకి మీరు చేసేటువంటి మోసం సంవత్సర కాలం దాదాపుగా ఒక్కొక్క కుటుంబానికి లక్షకి పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చుండేవారు ఒక్కొక్క కుటుంబానికి. నేను మాట్లాడేది ఈరోజు మీరు సంక్షేమం పేరు మీద అందించింది ఏంటంటే కేవలం మోసం. ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమము రాకపోయా, మీరు ఇస్తానన్న సంక్షేమం లేకుండా ఈరోజు ప్రజలు అటు ఇటు కాకుండా ఈరోజు మధ్యలో బాధలు అనుభవిస్తున్నారు. విద్యా వ్యవస్థ ఎంత గొప్పగా మారిందండి 5 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. నిజంగా నేనైతే గర్విస్తున్నా. 5 సంవత్సరాల్లో భారతదేశంలో ఎవరు చేయింది చేసి చూపించాడు జగన్మోహన్ రెడ్డి. ఎడ్యుకేషన్ అవైలబిలిటీలో కేరళను మించేసిండు, నేషనల్ మీడియాలో వచ్చింది. అట్లాంటి ఎడ్యుకేషన్ అవైలబిలిటీ పక్కన పెట్టిన అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఈరోజు పట్టించుకునే నాదుడు ఉన్నాడా? ఇంకోటి నారా లోకేష్ గారి గురించి ఒక మంచి మాట చెప్పాలి నేను. నారా లోకేష్ గారు ఆయనకు ఉన్నటువంటి మినిస్ట్రీలు ఏంటి, ఆయన చేస్తున్న పనులేంటి? ఆయన చేస్తున్న పనులకి ఆయన మినిస్ట్రీలకి సంబంధమే లేదు. ఆయన మినిస్ట్రీలను మర్చిపోయి ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఆయన ఆలోచించాలి. మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి, కాలేజీలు స్టార్ట్ అవ్వబోతున్నాయి. మీరు చెప్పినటువంటి వాగ్దానాల గురించి మీరు మాట్లాడాలి. మీరు ప్రజలకి లేదంటే విద్యార్థులకు చేయబోయే మంచి గురించి మీరు మాట్లాడాలి. మాట్లాడుతున్నారా? చెబుతున్నారా? చెప్పరు. ఎందుకు అంటే ఏదో ఒక డైవర్జన్ పాలిటిక్స్. చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీ పార్టీకి, ఈవెన్ కూటమికి ఒక మంచి విషయం అలవాటు పడ్డది. ఏంటంటే డైవర్జన్. మీడియాని బిజీగా పెట్టాలి, ప్రజలన్నీ బిజీగా పెట్టాలి. అప్పుడే ప్రజలు సూపర్ 6 గురించి అడగరు. ఎందుకంటే బిజీ. ఎక్కడ బిజీ? జేత్వాని అని చెప్పేసి బిజీ. అన్ని డైవర్జన్లు. ఎక్కడ బిజీ? లిక్కర్ స్కామ్ అంట. ఓడమ్మ జీవితం లిక్కర్ స్కామ్. ఎవడైనా సరే ప్రైవేటు వ్యక్తులకి లిక్కర్ బాధ్యతలు అప్పగిస్తే అందులో స్కామ్ జరగవచ్చు. కానీ ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి తీసుకొని ప్రభుత్వం ఆ షాపులను నడిపిస్తే అది లిక్కర్ స్కామ్ ఎట్ అవుతుంది? నాకు అర్థం కాని విషయం. నాకు అసలు ఈ లాజికే అర్థం కావట్లేదు. లిక్కర్ స్కామ్ పేరు మీద
ఓ టైంపాస్. ప్రతిరోజు న్యూస్ పేపర్ చూడండి, ఆ న్యూస్ పేపర్లో ఏది కూడా వ్యాలిడ్ న్యూస్ అనేది ఉండదు, అన్ని డైవర్జన్ న్యూస్లే ఉంటాయి. నాట్ ఈవెన్ 10%. ఆ వ్యాలిడ్ న్యూస్ కూడా ఎక్కడనో 12వ పేజో 14వ పేజీలో ఉంటుంది. మొదటి 10 పేజీలు మొత్తం డైవర్జన్. ఉదాహరణకి మీరు ఈనాడు తీసుకోండి, లేదా ఆంధ్రజ్యోతి, రేపు పొద్దున్న నుంచి చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఒక 10 రోజులు వీళ్ళు చేసే పని అదే. అంతా డైవర్జన్ డప్పులు అంతే. ఈరోజు పరిస్థితులు ఎంత ఘోరంగా మారినాయంటే, మొన్నటికి మొన్న సింహాచలంలో మనం చూసాం. ఎవరిది బాధ్యత? 7 భక్తులు అక్కడికి వెళ్ళి దర్శనానికి వెళ్ళి గోడ కూలి చనిపోతే ఈరోజు దాకా కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లేదా కూటమి నుంచి ముఖ్య నాయకులు మాట్లాడింది లేదు. సరే, వంగలపూడి అనిత గారు పాపం ఆమెని విక్టమ్ని చేశారు, మొత్తం ఆమె మీదకి తోశారు. సరే, ఆమెకు అర్థమైంది ఇదేదో పాలిటిక్స్ జరుగుతుంది అని చెప్పేసి మొత్తానికి వంగలపూడి అనిత గారిని టార్గెట్ చేశారు కావాలని. అక్కడ చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ అవ్వాలా, పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ అవ్వాలా, లోకేష్ గారు టార్గెట్ అవ్వాలా, వంగలపూడి అనిత గారు పాపం అమాయకురాలు ఆమె టార్గెట్ అయ్యారు. ఇదా రాజకీయం? ఈరోజు మీరు చేసే రాజకీయం ఇలాగనే ఉంది. ఎందుకని చెప్పేసి సింహాచలంలో చనిపోయినటువంటి భక్తుల గురించి మాట్లాడరు. తిరుపతి అయితేనేమో రాజకీయం చేస్తారు. అక్కడికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్, తోలారు. పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళేసి ఓ సినిమా డైలాగులు అప్పటికప్పుడు కూర్చోబెట్టి రాయించారనుకుంటా అవి స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ను పోత కారులో పట్టిండు. ఆడికి పోయి ఎక్కడా లేని స్క్రిప్ట్ కొట్టాడు. ఇక గడిచిన ఒక వారం 10-15 రోజుల నుంచి మనం చూస్తున్నాము నేషనల్ మీడియాలో వచ్చేటటువంటి న్యూస్లు. మన భద్రత, దేశ భద్రత, నో డౌట్ మన దేశం సైన్యం పాకిస్తాన్ని మొత్తానికి ఈడ్చి కొట్టేసింది. నడువులు ఇరిగిపోయినాయి కొడుకులే. దాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి డైవర్జన్ పాలిటిక్స్తో మీరు ఇస్తామన్న హామీల గురించి ఏది మాట్లాడరు. ఆ విషయాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ మీడియాని బిజీ చేశారు. మీడియా 100% ఈ విషయాన్ని మాట్లాడాలి. దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి మాట్లాడాలి, అందులో సందేహం లేదు. కానీ దాన్ని మీరు డైవర్జన్ పాలిటిక్స్గా యూజ్ చేసుకుని ఈరోజు పరిస్థితులను ఇంత దారుణంగా దించేసారు అంటే నిజంగా సిగ్గేస్తుంది. ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఎవరు ప్రశ్నించాలి? అపోజిషన్ ప్రశ్నించాలి, వైసీపీ ప్రశ్నిస్తున్నది. నో డౌట్ వైసీపీ ప్రశ్నిస్తున్నది. కానీ ఈరోజు వైసీపీ నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులందరినీ టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పోలీసుల్ని వాడుతున్నారు. ఇట్లాంటి సమయంలో ప్రజలు ప్రశ్నించాలి. మాకు ఇస్తామన్న హామీలు ఎక్కడా? చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి చేతులెత్తి అర్థించవలసి వస్తే అర్థించండి. ఎందుకంటే గట్టిగా ప్రశ్నిస్తే పోలీసులు బేడీలేస్తారు కాబట్టి తప్పకుండా అడగండి. అడగడంలో తప్పలేదు. సార్ మాకు ఇస్తామన్నారు, మా పాప స్కూల్కి వెళ్ళాలి. సార్ మేము రైతులము, మాకు ఇస్తామన్న 20,000 రూపాయలు ఎక్కడా అని చెప్పేసి రైతులు ప్రశ్నించకుంటే, ఫ్యామిలీస్, ఆడవాళ్ళు, మహిళలు ప్రశ్నించకపోతే ఇక రాష్ట్రాన్ని కాపాడేది ఎవరు? మన కోసం, మన కష్టానికి మనమే ప్రశ్నించుకోవాలి. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు? మీకేమైనా ఈ హామీలలో ఒక్కటంటే ఒక్కటనా అందిందా లేదా? చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చేసేసాను అంటున్నారు, మరి మీకు అందాయా లేదా అన్న విషయాన్ని తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేస్తే ఈ వీడియో అన్నది ప్రజలందరికీ చేరుతుంది. నిజాలు ప్రజలందరికీ చేరుతాయి కాబట్టి తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.